హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఫాలింగ్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఈ విషయం నేను చెప్పక్కర్లేదు కదా. అయితే ఫాలింగ్ మార్కెట్, ఫాలెన్ మార్కెట్ తేడా ఏంటి? తగ్గి 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 అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి రికవరీ మొదలెడితే ఫాలెన్ మార్కెట్. బట్ ఫాలింగ్ మార్కెట్ అంటే తగ్గింది కానీ తగ్గుతున్నది కానీ ఇంకెంత తగ్గుతుందో తెలియదు. కాబట్టి ఇది ఫాలెన్ మార్కెటా ఫాలింగ్ మార్కెటా అనేది చెప్పగలగటం ఎవరి తరం కాదు. ఈ ప్రపంచంలో అది చెప్పగలిగిన వాడు పుట్ల. భగవంతుడికి ఒక్కడికే తెలిస్తే. బట్ ఫాలింగ్ ఈజ్ ఫాలింగ్. మామూలుగా ఉన్న మార్కెట్ కంటే కూడా ఫాలింగ్ మార్కెట్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇస్తుంది కదా. ఇది దేనికి ఇస్తుంది? ఉన్న పోర్ట్ఫోలియో డ్రైన్ అవుతుంది. ఏం పర్లేదులేండి, మళ్ళీ తర్వాత రికవర్ అవుతాయి కదా, అవ్వచ్చు కదా, అవ్వాలి కదా. పడిపోయినవి మళ్ళీ రికవర్ అవుతాయి కదా. గుండె దిటవు చేసుకుని ధైర్యంగా పెట్టు కూర్చుంటాం. పెరిగాక అమ్ముకుంటాం, లేకపోతే అలా ఉంచుతాం లాంగ్ టర్మ్ అనే ఉద్దేశంతో. కానీ ఫ్రెష్గా ఫండ్స్ ఉంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయడానికి ఫాలింగ్ మార్కెట్స్ ఉపయోగపడతాయి కదా. ఒక్కోసారి యావరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి కదా. యావరేజ్ చేసేటప్పుడు తెలియాలి సబ్జెక్టు, లేకుండా చేయకూడదు. సో ఫాలింగ్ మార్కెట్స్ అంటే చూడండి, సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ఏదో అంటారు చూసారా. ఆ, దుఃఖాలు కూడా, బాధల నుంచి కూడా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ లాగా, బాధల నుంచి, కష్టాల నుంచి, లేకపోతే అడ్వర్స్ సిచ్యువేషన్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం కదా. ప్రతి వ్యక్తి అడ్వర్స్ సిచ్యువేషన్స్, బ్యాడ్ టైమ్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు, బెటర్గా నేర్చుకుంటాడు. గుడ్ టైమ్స్ కంటే గుడ్ టైమ్స్లో అహంకారం వచ్చేస్తుంది. నా అంతటి గొప్పవాడు లేడు అనుకుంటాడు. సాగినంత కాలం నా అంత వాడు లేడందరు, సాగకపోతే చతికిలబడి ఊరుకుందురు అని ఏదో పాట ఉంది. ఆ సినిమా కృష్ణ పాండవీయమో ఏంటో, బాయాబజారో నాకు గుర్తులేదు. సాగినంత కాలం నా అంతవాడు లేడందరు, సాగకపోతే చతికిలబడి ఊరుకుందురు. ఏదో పాట ఉంది, మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా అని, ఘంటసాల గారి పాట. అలాగే వి లెర్న్ మోర్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్, నాట్ ఇన్ గుడ్ టైమ్స్. గుడ్ టైమ్స్ ఎంతసేపు అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్. బ్యాడ్ టైమ్స్లో ఏంటంటే వీ విల్ కమ్ టు గ్రౌండ్ రియాలిటీ. అలాగే మార్కెట్లు కూడా తగ్గుతూ ఉంటాయి. తగ్గుతూ ఉన్నప్పుడు లేదా తగ్గినప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నెవర్ బిఫోర్ సెమినార్ కండక్ట్ చేయబోతున్నాను రాజమండ్రిలో 24వ తారీఖు. అయితే 20వ తారీఖు కాకినాడలో ట్రేడింగ్ సెమినార్ కూడా ఉంది. అది షార్ట్ 2 to 5 సెకండ్ హాఫ్. 20వ తారీఖు అది ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకి, ట్రేడింగ్ వచ్చిన వాళ్ళకి, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఉంది. కొత్త వాళ్ళకి ప్రవేశం లేదు. తెలియని ట్రేడింగ్ గురించి ఫ్రెష్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ప్రవేశం లేదు. ట్రేడింగ్ ఆల్రెడీ నేను చేస్తున్నానండి, నాకు కొంచెం తెలుసు అన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్రేడింగ్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి కదా. 20th నవంబర్ నుంచి న్యూ స్కీము, న్యూ సెట్ ఆఫ్ రూల్స్ అప్లై అవుతాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ట్రేడ్ చేయాలి, మారుతున్న పరిస్థితులకి, రూల్స్కి అనుగుణంగా మనం మారాలి. దాని గురించి అది. తర్వాత 24వ తారీఖు రాజమండ్రిలో ఫుల్ డే సెమినారు, ఏ నెవర్ బిఫోర్ సెమినారు. ఇది చెప్పాలంటే ఫస్ట్ టైం ఇటువంటి సెమినార్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఎందుకని ఫస్ట్ టైం అంటున్నారంటే, ఇప్పుడు ఫుల్ డే సెమినార్ పెట్టినా ఏదో చెప్పేస్తాను అయిపోతాం కదా. ఏదో చెప్పేస్తాం, లేదా 1-2 షేర్లు ఏదైనా చెప్పేసేసి చక్కగా టు ప్లీజ్ ది ఆడియన్స్ కంప్లీట్ చేసేస్తాం. లంచ్ చేసేస్తాం చక్కగా. లంచ్, టీ బ్రేక్ ఉంటాయి. హాయ్ హాయ్ సార్ చూసాం, సెల్ఫీలు తీసుకోవటం, ఫోటోలు దిగటం, వెళ్ళిపోవటం. ఈ సెమినార్ అలా కాదు. మార్కెట్ ఫాలింగ్ కదా, ఆల్రెడీ 10% తగ్గింది. ఇట్స్ నాట్ ఎ జోక్. 10% ఇస్ ఎ కరెక్షన్, క్లియర్ కేస్ ఆఫ్ కరెక్షన్. ఇంకా తగ్గొచ్చు కూడా, తగ్గినవ్వండి, ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్.
మార్కెట్లు తగ్గుతుంటే భయపడకూడదు, అర్థం చేసుకోవాలి. మార్కెట్కున్న నేచరే అటువంటిది. ఆ పడుతున్న మార్కెట్లో అడ్వాంటేజ్ తీసుకోవటం ఎట్లా తీసుకోవాలనేది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 10% అదే తగ్గిన నేపథ్యంలో నాకు అనిపించింది, ఎస్, లెట్ మీ హ్యావ్ ఏ సెమినార్. నాకు రాజమండ్రి చాలా కన్వీనియంట్, ఎందుకంటే అక్కడ మిత్రులు ఉన్నారు, ఆయన చేసి పెడతారు అరేంజ్మెంట్స్ అవన్నీ. ఇలా అదర్వైజ్ కష్టం, సెమినార్ ఆర్గనైజ్ చేయడానికి కొంచెం అంత ఈజీ కాదు. సో 24th సెమినారు ఏంటి విశేషం అండి అంటే, మార్నింగ్ 10 to 5 టోటల్గా షేర్సే డిస్కస్ చేస్తాను. దీనికి నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్ అని పేరు పెడుతున్నాను. అంటే 9 స్టాక్స్ డిస్కస్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో, జనరల్ వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం, అందులో చూడండి. 9 స్టాక్స్ డిస్కస్ చేస్తాను, 1, 2 కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్కి, అంటే ఒక్కరోజు 10 to 5 అటెండ్ అయితే అందులో ఫుల్గా షేర్ల గురించే డిస్కస్ చేస్తాను. ప్రాబబిలిటీ, ఏ షేర్లకి, ఏ స్టాక్స్కి గ్రోత్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది అనేది తీసుకునేది. అఫ్కోర్స్ మనది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కదా, సో అవి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఉంటుంది. ఊరికే ఈ షేరు ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని ఒక 8-9 షేర్లు లిస్ట్ ఇవ్వటం కాదు. అది దట్ ఈస్ ద రికమెండేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్. ఈ షేర్లో ఏంటి విశేషం, ఈ షేర్కు ఉన్న గొప్పతనం ఏంటి, లేనిది ఏంటి, ఇది ఇన్వెస్ట్మెంట్కి అనువుగా ఉంటుందా లేదా, అవన్నీ పారామీటర్స్ తీసుకుంటాం. ఓకే, సో అందుకే ఫుల్ డే 10 to 5. మధ్యలో లంచ్ ఉంటుందిలేండి, మధ్యలో లంచ్ ఉంటుంది, టీ బ్రేక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మధ్యాహ్నం టీ బ్రేక్ ఉంటుంది, అంతే తప్ప నథింగ్ ఎల్స్. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆన్లైన్, జనరల్గా ఆన్లైన్ కోర్సుల్లో చెప్పేస్తాం కదా, బట్ ఇక్కడ నేను ఐ విల్ బి మూవింగ్ అరౌండ్, ఈ ఏరియాలోనే ఉన్నాను, అందుకని ఐ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్, అండ్ ఐ వాంట్ టు గివ్ దట్ అడ్వాంటేజ్ టు మై ఛానల్ పీపుల్. ఇది మన ఛానల్ వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి నేనేం పబ్లిసిటీ ఇవ్వను. మన ఛానల్ వాళ్ళకే చెప్తాను, మన ఛానల్ వాళ్ళే అటెండ్ అవుతారు, పర్వాలేదు. అంటే అదేమి స్వార్థంతో కాదు, లేకపోతే డబ్బులు ఎక్కువ అవసరం లేదని కాదు. ఓకే, నా ఛానల్లో చూస్తున్నారు, మీరంతా స్టాంచ్ ఫాలోవర్స్, సపోర్టర్స్. ఎస్, లెట్ మీ షేర్ మై నాలెడ్జ్ విత్ యూ ఫస్ట్. మన ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమా మనం, ఇది అలాంటిదే. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు అటెండ్ కావచ్చు దీనికి. రాజమండ్రిలో వెన్యూ వగేరా డీటెయిల్స్ అన్నీ చెప్తానండి, మీరు ఎన్రోల్ చేసుకోండి. దీనికి కాకినాడ అటెండ్ అయ్యేవాళ్ళు, ట్రేడింగ్ కమ్యూనిటీ, అంటే ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి 2 to 5 సెషన్ కదా, 20వ తారీఖు, దానికి ఫీజు 400 రూపీస్ అవుతుంది. 400 రూపీస్. అది అడ్వాన్స్గా పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏదైనా, ఎందుకంటే తెలియాలి కదా ఎంతమంది వస్తున్నారు. అంటే 2 to 5 అంటే ఏం లేదు, మీకు ఒక టీ బ్రేక్, టీ ఉంటుంది అంతే, లేకపోతే టీ స్నాక్స్ ఎట్ ది మోస్ట్. అక్కడ లంచ్ డిన్నర్తో పని లేదు, తొందరగా ముగించేస్తాం. బట్ 24వ తారీఖు ఆదివారం నాడు కండక్ట్ చేసే సెమినార్కి ఫుల్ డే మనం వి వర్క్ టుగెదర్, వి సిట్ టుగెదర్ కదా, ఫుల్ డే మనం కలిసి పనిచేస్తాం కదా, దాని నిమిత్తం అందులో లంచ్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ మీరు చేసుకుంటండి, లంచ్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్నూన్ టీ బ్రేక్ కూడా ఉంటుంది, టీ కూడా ఉంటుంది. లంచ్, టీ బ్రేక్ తో కలిపి
10 to 5, దీనికి ఫీజు 1500 రూపాయలు, 1500 రూపీస్ పర్ హెడ్. అండ్ గెట్ వన్ అంటే అట్లా అని స్పెషల్గా ఏమీ లేదు, స్పెషల్ రాయితీలు కన్సెషన్స్ ఏమి లేవు, ఉండవు. ఎందుకంటే మనం పే చేయాలి కదా. మామూలుగా ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్లో పర్వాలేదు. ఆన్లైన్లో ఏముంటుంది, ఆన్లైన్లో ఈ ఓవర్ రేట్స్ ఉండవు కదా. ఎవరికి ఆన్లైన్లో ఎవరికి పే చేయవలసింది ఉండదు, ఓన్లీ రికార్డింగ్ ఖర్చు తప్ప. ఆఫ్ కోర్స్ రీసెర్చ్ ఖర్చు ఉంటుంది అనుకోండి. ఇక్కడ రీసెర్చ్ ఖర్చు కాకుండా ఇక్కడ పే చేయడానికి పే చేయాలి కదా, మరి మీల్స్ ప్రొవైడ్ చేయడానికి, బ్లా బ్లా బ్లా, అకామిడేషను, కరెంటు ఏముంటుంది, ఖర్చులు ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే 1500 రూపీస్ అవుతుంది. దోస్ హు ఆర్ విల్లింగ్ ఆర్ వెల్కమ్, దోస్ యువర్ టైమ్ అండ్ ఇన్క్లినేషన్ ఆర్ వెల్కమ్ టు అటెండ్ ది సెమినార్. దీనికి నవరత్న మల్టీ బ్యాగర్ సెషన్ అంటాం కదా, సెమినార్ అంటాం కదా, ఎన్బి, సారీ నవరత్న కదా, మల్టీ బ్యాగర్. ఎన్ఎం అంటే సరిపోతుంది, ఎన్ఎంబి అంటే మల్టీ బ్యాగర్ అంటే ఎన్ఎంబి కదా, ఎన్ఎంబి, ఎన్ఎంబిఎస్ బాగుంది కదా. అది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. సో వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ ప్లీజ్ చెకప్, అండ్ బట్ యు ఆర్ వెల్కమ్. దీనికి 1500, అది అటెండ్ అయ్యే వాళ్ళకైతే 400. ఇది ట్రేడింగ్కి కాకినాడది 20వ తారీఖు 400. దీనికైతే రాజమండ్రి ఇన్వెస్ట్మెంట్స్, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, అఫ్ కోర్స్ టెక్నికల్స్ కూడా చెప్తాను అనుకోండి కొంత, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ దానికి 1500. అయితే మీరు సార్ మేము రెండు వస్తామండి అంటే ఏమైనా కన్సెషన్ ఇవ్వండి అంటే డిఫికల్ట్ అండి, పర్వాలేదు, స్టిల్ ఓకే, మీ జాబ్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఐ కెన్ గివ్ 100 రూపీస్ కన్సెషన్. రెండు అటెండ్ అయ్యే వారికి 15 + 3 8, అట్లా తీసుకోండి, 1800. అయితే మీరు ఎట్లాగండి అంటే మీకు నాకు తెలియాలి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో. గాల్లో బాణం వేసినట్లే ఉండకూడదు కదా. అందుకని ఏమిటి చేస్తాం, ఏమిటి అంటే దీనికంటే సిస్టము దోస్ హు ఆర్ డిజైరస్, ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఏమండి, వారు ఏం చేయాలంటే మెసేజ్ పెట్టండి. ఏమండి, ఏమైనా మెసేజ్ పెడతారు, ట్రేడింగ్ సెమినార్ అనుకోండి, కేకేడి అని పెట్టండి. ఓన్లీ ట్రేడింగ్ సెమినార్ అటెండ్ అవుతాం అనుకున్న వాళ్ళు కేకేడి అండి. మరి ట్రేడింగ్ సెమినార్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ సెమినార్ మాత్రమే అటెండ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, దానికి ఏం పెడతారు, ఆర్ రాజమండ్రి ఆర్జేవై సరిపోతుందా, ఆర్జేవై అని పెట్టండి. ఆర్జేవై అంటే ఏం పెడతారండి, చెప్పండి. ఆర్జేవై రాజమండ్రి అని అంటే మీరు ఇన్వెస్ట్మెంటు ఎస్, ఓకే, ఆర్జేవై అని పెట్టండి. మరి రెండు అయితే బోత్ అని పెట్టండి, సింపుల్గా బోత్ అని పెట్టండి, ఏం పర్లేదు. ఓకే అండి.
అయితే ఎట్లా అంటే దీని ప్రాసెస్ చెప్తాను. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే నంబర్ చెప్తాను నేను. 81216 జాగ్రత్తగా వినండి. నోట్ చేసుకోండి. 81216 48156. ఐ రిపీట్ 81216 48156 అనే మొబైల్ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమని పెడతారు? అయితే కేకేడి అని పెట్టండి. లేకపోతే ఆర్‌జేవై అని పెట్టండి. రెండిటికి అటెండ్ అయ్యేవారుంటే బోత్ అని పెట్టండి. దానికి మీకు డీటెయిల్స్ ఇస్తాను. దానికి డీటెయిల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అటెండ్ అవుదురు గాని. సో, విషింగ్ టు సీ యూ దేర్ ఇన్ తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు జిల్లాల పేర్లు మారిపోయాయనుకోండి. నాకు తెలిసి 2 తూర్పు గోదావరి జిల్లా భాగాలే గదా! సో, ఈ ఫాలింగ్ మార్కెట్ తాలూకు బెనిఫిట్ ముఖ్యంగా గోదావరి జిల్లాల వారికి ఆహ్, అందించగలుగుతున్నాను. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు అక్కడే అకామిడేషన్ ఉంది. పాజిబిలిటీ ఉంది. సెమినార్ కండక్ట్ చేయటానికి. మిగిలిన చోట కూడా చూస్తాను ఫ్యూచర్‌లో. బట్ ఇది ఇక్కడే ఉంది. ఇంతవరకు పాజిబిలిటీ ఉంది. ఇది ప్రస్తుతానికి ఇంతవరకే ఇదే సాధ్యం. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్.